ఓకే. సాధారణంగా మనం చూస్తుంటాం స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరిగిపోవడం, యాజ్ యూజువల్గా వెండి ధరలు కూడా పైకి వెళ్ళిపోవడం. ఇప్పుడు రాబోయే రోజుల్లో బంగారం ధర పెరుగుతుందా? Gold, at least Indian context lo, it's been giving almost 9.3% compounding return in India. And gold technical ga kuda positive trend lo undi. First point. Second point ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ కి వెపన్ ఉన్నది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం. లేదంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫర్ యుఎస్. రిసెషన్లో వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఈవెన్ జీడిపి కూడా తగ్గే అవకాశం ఉంది అండ్ నెగటివ్ రిసెషనరీ ప్రెషర్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంట్రెస్ట్ రేట్ కంపల్సరీ తగ్గించే అవకాశం ఉంది. దాని మీదనే మార్కెట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ తగ్గిస్తుందో ఇంట్రెస్ట్ రేట్, గోల్డ్ ప్రైజెస్ విల్ గో అప్. ఆల్రెడీ గోల్డ్ ఈజ్ ఇన్ ఆల్ టైమ్ హై. మీరు ఫ్రైడే మార్నింగ్ ఆర్ థర్స్డే చూస్తే $2,480-90 లెవెల్ పర్ ఔన్స్ టచ్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ టుడే ప్రపంచం అంతటా స్టాక్ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ డౌన్, బట్ గోల్డ్ వాజ్ నాట్ గోయింగ్ డౌన్ మచ్, హార్డ్లీ $50-80. దట్ ఈస్ వెరీ కామన్. బట్ సిల్వర్ వాజ్ ఫాలింగ్ హ్యూజ్, బట్ గోల్డ్ వాజ్ నాట్ ఫాలింగ్ బికాస్ వరల్డ్ వైడ్ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు, ప్రతి ఎకానమీ పెంచుకుంటున్నారు. దీంతో ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అనుకోండి, ఇంకా గోల్డ్లో డిమాండ్ వస్తుంది. సో గోల్డ్ ప్రైజెస్ విల్ డెఫినెట్లీ గో అప్. దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. కీప్ ఆన్ ఎనీ డిప్ buying gold, not only in US, even in India. Okay. Even you have an electronic form to buy gold, ETFs you can buy, gold mutual funds also you can invest. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్, బంగారం కంటే కూడా వెండి మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టినట్లయితే అది వేగంగా పెరిగిపోతుంది అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు బంగారమా వెండా అనుకుని తేల్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సేఫ్, స్టేబుల్, కాన్ఫిడెంట్ గోల్డ్. ఓకే. స్పెక్యులేటివ్, రియాక్టివ్ ఇన్వెస్టర్స్కి సిల్వర్. ఓకే. ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఆలోచించే వాళ్ళకి సిల్వర్. ఎస్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్సో హ్యాస్ అ ఇండస్ట్రియల్ అప్లికేషన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సిల్వర్ ఇస్ అ వెరీ వాలటైల్ మెటల్. అంటే అందరికీ బంగారం కొనే స్తోమత ఉండదు. అదే $1,00,000 ఉంటే కేజీ వెండి కొనేసేయచ్చు. రైట్, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ అప్లికేషన్ వైజ్ మనం గోల్డ్ని వాడుకోగలుగుతాం, సిల్వర్ని మేజర్గా మనం వాడుకోలేం. ఓకే, ఫర్ ఆర్నమెంట్స్ అండ్ ఆల్ ఇట్స్ ఫైన్, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై సిల్వర్ ఆర్నమెంట్స్ ఆర్ ఆల్సో కమింగ్ ఇన్ టు పాపులర్ యూస్. ఎవ్రీవేర్ సిల్వర్ ఆడకం పెరుగుతుంది, పెరగట్లేదని. బంగారు నగలు కూడా సిల్వర్ మీద కోటెడ్ వచ్చేస్తున్నాయి. ఎస్, బట్ అట్ ద సేమ్ టైం గోల్డ్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు 14 క్యారెట్, 18 క్యారెట్ తగ్గిస్తున్నారు. లైట్ వెయిట్ గోల్డ్ కూడా పెంచుతున్నారు. అవును. గోల్డ్కి ఫర్ ఎవర్ ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గే అవకాశం లేదు. ఒక సైడ్ రీటైలర్స్, కన్జ్యూమర్స్ గోల్డ్ మీద ఉన్న డిమాండ్, రెండో సైడ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, మూడో సైడు ఎకానమీస్ అంతా గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటున్నారు. ప్రతి దేశం పెంచుకుంటున్నారు. ఇండియాలో కూడా మీరు చూశారు, బంగారంని తీసుకొచ్చారు లండన్ నుంచి. సో గోల్డ్ రిజర్వ్స్ వరల్డ్ వైడ్ పెరుగుతూనే ఉంది. సో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 20-30 years గోల్డ్ డిమాండ్ ఈస్ ప్రైమరీ. నెక్స్ట్ ఓన్లీ కమ్స్ సిల్వర్. ఎస్, అంటే బంగారం ధరలు తగ్గుతున్నాయా ఇంకా తగ్గుతాయా అని ఆలోచించకుండా మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేయచ్చు అంటారు. ఎస్ఐపి లెక్క చేసుకుంటూ పోతే ఆల్వేస్ బెస్ట్. ఓకే. బికాస్ మీరు ఇప్పుడే అంటున్నారు ఏంటి, ఇట్స్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. వెన్ ఇట్ ఈస్ బికమింగ్ ఎక్స్పెన్సివ్ యూ కాంట్ పుట్ యువర్ మనీ ఇన్ వన్ అసెట్ and keep quiet, because that asset what you invested you cannot utilize much. అలాంటప్పుడు మీరు ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే యూ కెన్ కీప్ ఆన్ అక్యుములేటింగ్ గోల్డ్ అండ్ మీ ప్రైస్ కూడా యావరేజ్ అవుతుంది. ఓకే. ప్రైస్ కూడా యావరేజ్ అవుతుంది. బై ఛాన్స్ యూ గాట్ బెటర్ ఆపర్చునిటీ, గోల్డ్ ఎక్కువ పడింది అనుకోండి, లంసంలో అప్పుడు ఎక్కువ కొనుక్కోవచ్చు. అండ్ దాన్ని లిక్విడేట్ చేయడం కష్టం. ఒకసారి గోల్డ్ కొంటే దాని అప్లికేషన్ కూడా మనం ఎక్కువ వాడం, ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డా కానీ గోల్డ్ని మాత్రం మనం అలాగే పెట్టుకుంటాం కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈటీఎఫ్ రూపంలో, మ్యూచువల్ ఫండ్ రూపంలో కొనుక్కుంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే వాటి మీద ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు, లేదంటే లిక్విడేట్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆ ఫండ్స్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు.